ప్రభు నామంలో అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాం ప్రభా. మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. సజీవులుగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. వాక్యము వినిచుండగా ప్రభా, మా హృదయంలో నింపుకుని వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ఎడల ప్రభా మేము వినయమును విధేయతను కలిగి జీవించే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మాకు విరిగి నలిగిన మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చు, మా ప్రవర్తనను మార్చమని అడుగుచున్నాం ప్రభా. ఇకలోక సంబంధమైన వాటికి మేము లోనైపోచున్నాము, మేము వాటి నుండి తప్పించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ వాక్యంనే అనుసరించే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యంలోనే ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. విని విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. విశ్వాసము వలన మాకు ధన్యత కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. నేనైతే ఇక్కడ నిలబడుచున్నాను కానీ మాట్లాడేవాడు నీవు నాయన ప్రభా. నా నోటితో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నావో అదే మాట్లాడించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 17 మొదటి నుంచి చూద్దామండి. యెహోవా న్యాయములను ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చుచున్నది కాదు. మనము ప్రార్థన చేసినప్పుడు చాలా ప్రార్థన చేస్తాం. మనం ఎంతో ప్రార్థనా జీవితమును కూడా ప్రతి ఒక్కరును కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరును కూడా ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రార్థనకి ప్రతిఫలము లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా కాదు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనము వేటినైతే అడుగుచున్నామో అవి మనకి దొరికినవని నమ్మాలి. మన నమ్మకమే దేవుడు మనలను ఎదరికి నడిపిస్తాడు. యెహోవా న్యాయమును ఆలకిస్తాడు, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చేది కాదుక. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచన వచ్చినయు కానేరలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గము తప్పించుకునుటకై నీ నోటి మాట నుండి బట్టి నేను కాపాడుకుని ఉన్నాను. ఏంటదండి? దేవుని సన్నిధిని తీర్పు వచ్చును, కనుదృష్టి న్యాయముగా చూచును. మనము ప్రార్థన చేస్తున్నాము. మనం ప్రార్థన చేయించున్నప్పుడు వేటిని అడుగుచున్నాము? ప్రార్థనకు సమాధానం రాలేదని విసుకుపోతాము. ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ కంపల్సరీ కూడా మన ప్రార్థనను ఆలకిస్తాడు. అలక్ష్యము మాత్రము చేయవుడు. ఆలస్యము చేస్తాడేమో కానీ అలక్ష్యము మాత్రము చేయడు. దేవుడు తను ఏర్పరచుకునే దానిని దేవుడు మనకి ముందే ఏర్పరుస్తాడు. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ముందే ఏర్పరుస్తాడు. దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చుచున్నాడు. ఏమైనా దివారాత్రములు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? మనకి న్యాయము తీరుస్తానని చెప్పుచున్నాడు. మూడుల అనేక మంది ఉంటారు, కానీ అలాగ కాదు. మనము అపజయమును చూడము. ప్రార్థన చేసినప్పుడు అపజయం అయితే రాదు. మనకి తీర్పు కాలం ఉన్నది. అప్పుడు దేవుడు ప్రతి దాన్ని కూడా మన ముందు ఉంచుతాడు. ప్రతి ఒక్కటిని కూడా దేవుడు ఉంచుతాడు. మనము మాట్లాడే ప్రతి మాటకి చేస్తాడు దేవుడు. ప్రతి క్రియను కూడా చూస్తాడు. తమకు ఖచ్చితంగా కూడా మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. తెలియకపోతే మాత్రం ఈ లోకంలో మనము మన ప్రవర్తనను దేవుడే జాగ్రత్తగా చూస్తాడు. మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడును కూడా మనలను పరిశీలన చేస్తున్నాడు. రాత్రివేళ కానీ పగల కానీ ఎప్పుడును కూడా మన ప్రవర్తనను చూస్తాడు. దురాలోచన కానేరదని చెప్పుచున్నాడు. మన నోటిని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పుచున్నాడు. అతిక్రమములను మనుష్య కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గమును తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నానని చెప్పుచున్నాడు. ఎవరి నోటి మాటను బట్టి మనలను మనము కాచుకోవాలి. ఎప్పుడును కూడా మన నాలుకను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకిస్తాడు ప్రతి ఒక్కటిని కూడా. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరుచుకుని ఉన్నాను. నా నాలుక జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు చొచ్చిన వారి మీదకి లేచి వారి
లో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయము చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను నేను కాపాడుకునిచున్నాను. ఏంటంటే మన నోటి ద్వారానే మనము పాపము చేస్తున్నాను. మన నాలుకను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన ప్రవర్తనను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన తోటి వారితో సమాధానము కలిగి ఉండాలి. ఎదిరించకూడదు, గొడవ చేయకూడదు. మనం ఎప్పుడూ కూడా ఓర్చుకోవాలి, ఓర్పుని కలిగి ఉండాలి, సమాధానమును కలిగి ఉండాలి. ఇదే దేవునికి ఇష్టమైనది. ఏంటది? సమాధానమును, ఓర్పును దేవునికి ఇష్టమైనది మనిషి జీవితంలో. ఎందుకంటే ఎన్నో దేవుని క్రియలు, ప్రతిబింబము మనం ఏంటది? దేవుని ప్రతిబింబము మనము. నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు. మన నోటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, దేని ద్వారా అయినా సరే దేవుడు చూస్తున్నాడు. చాలామందికి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి, కానీ ఆ బాధల నుండి తప్పించేవాడు దేవుడు మాత్రమే. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటకి దేవుడు ప్రతిక్రియ చేస్తాడు. ఖచ్చితంగా ఎక్కడో కాదు, మనం ఈ లోకంలో దేవునికి లెక్క అప్పగించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఎంత లెక్క వెళ్ళినను కూడా దేవునికి మనము లెక్క అప్పగించుకోవాల్సినదే. ప్రతి ఒక్కరము కూడా సమాధానమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా ప్రతి వారితో సమాధానమును, కనికరమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. స్తుతి కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభువా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి, భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ఇంటిలో ప్రభా వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి అక్కరలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. వారి శోధనల నుండి ప్రభ తప్పించమని అడుగుచున్నాం ప్రభా. పెంటకుప్పల మీద నుంచి ప్రభ దీనులను లేవనిస్తానని చెప్పిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ప్రభ శాంతిని దయచే, కనికరమును దయచే, ఓర్పుని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. చంటి బిడ్డ తల్లిని కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగు. చదువుకున్న బిడ్డల్ని, యవనస్తుల్ని, యవనరాళ్ళని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభా, వృద్ధాప్యంలో విధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రయాణమై వెలుచిన ప్రతి ఒక్కరిని వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లోనైనా ప్రభా ఎంతో మంది రోగులు ఎన్నో వ్యాధులతో ఉన్నారు నాయన ప్రభా. వారి వ్యాధులను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి వ్యాధులను తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో కానీ చాలా అనారోగ్యములతో ఉన్నారు నాయన. ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారు నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ స్వస్థపరిచి వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. నీకు సాధ్యము కానిది ఏదీ లేదు నాయన ప్రభా. ప్రతి ఒక్కటి సాధ్యమే నాయన ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో కనికరమును, దయను, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిత్య ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.